ఇట్లా ఈ ల్యాండ్ మొత్తం అది ఎక్కి చూపిస్తాడు అంతే. గ్రాఫిక్స్ లో ల్యాండ్ చూపిస్తాడు. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గండికోటకు వచ్చాము. ఈ యొక్క టెంపుల్లోనే మన సాహసం మూవీ, గోపీచంద్ నటించిన మూవీ అనేది ఇక్కడ షూటింగ్ జరిగింది. గోపీచంద్ ఒకటే దాంతోపాటు మర్యాద రామన్న షూటింగ్ కూడా ఇక్కడ చేశారు. అక్కడ ఇక్కడ 2 సార్లు చేసారులే. జరంత ఇక్కడ జరంత అక్కడ. ఓకే, ఇది గండికోట అండి. మన సాహసం మూవీ పొలిమేరస్ మర్యాద రామన్న షూటింగ్ ఇక్కడ బాగా జరిగింది అనమాట. ఇది అప్పట్లో పాతకాలంలో కట్టించింది అనమాట. చూడండి ఎలా ఉందో. ఓల్డ్ ఈజ్ గోల్డ్. ఇది సాహసం మూవీలో దిగుతారు. మరి లేదుగా, ఇంకా లేదుగా మరి. ఓకే ఓకే. అన్ని స్టోన్స్, ఒక్కటి స్టోన్, అన్ని రాళ్ళతో వేసినాయి. అన్న గండికోట గురించి చెప్తారు ఏమన్నా మీకు తెలిసింది? గండికోట గురించి అది మామూలుగా కృష్ణమూర్తి దేవాలయము. ఇక్కడ వచ్చేసి జిమా మసీదు, అట్లా వచ్చేసి ధాన్యాగారం, రంగనాయక స్వామి టెంపుల్, పెన్నా రివరు, రాణిమాలు, రాజుమాలు. ఇక్కడ శ్రీకృష్ణదేవరాయలు పరిపాలన చేసిండు. ఓకే, ఎప్పుడు? 1300 సంవత్సరాలు. ఓకే, తర్వాత నవాబులు దాడి చేసినారు. ఓకే, ఎన్ని సంవత్సరాలు అయింది? 700 సంవత్సరాలు దాడి అయిపోయి. ఇప్పుడు దీన్ని ఎవరు పట్టించుకోవాలనుకుంటా, ఎందుకంటావు? ఆ నవాబులు ఎవరు బాబు? అడ్రస్లు ఉన్నాయా? నిజాం ఊరి అడ్రస్లో ఉన్నాయి. అలా నవాబులు అడ్రస్ తీసుకో. నవాబులు ఎవరు? మన ఇండియా మీద కబ్జా. ఇక్కడ సినిమా షూటింగ్లు అట్లాంటివి ఏమైనా జరిగినాయా? జరిగినాయి. రాధేశం జరిగింది, పొలిమేర 2 జరిగింది, సాహసం జరిగింది, సామి 2 జరిగింది, మర్యాద రామన్న జరిగింది, సైరా జరిగింది, భారతి 2 జరిగింది, చెన్నకేశవరెడ్డి ఇక్కడ. మీరు ఇక్కడ ఎన్ని సంవత్సరాల నుంచి నివసిస్తున్నారు? మేము ఇక్కడ పుట్టి పెరిగింది ఇక్కడ. మొత్తం పుట్టి పెరిగింది ఇక్కడ. మీ తాతలు వాళ్ళు అందరూ. ఎందుకు ఇక్కడ డెవలప్మెంట్ ఎందుకు లేదు గుడిలో? ఇప్పుడు ఇక్కడ డెవలప్మెంట్ ఇంతవరకు ఎవరు పట్టించుకోలే. ఇంతకుముందే ఈయన కేంద్ర మంత్రి వచ్చి దీనికి 100 కోట్లు శాంక్షన్ చేసిపోయినాడు. వర్కులు స్టార్ట్ చేయలే. వర్కులు రేపు 17వ తారీఖు కాంట్రాక్టర్కు పిలిచినారు. కాంట్రాక్ట్ అయిపోతే వర్కులు స్టార్ట్ అయితే గార్డెను, పార్కింగ్లు, శిలా ప్రతిష్టలు, లైటింగ్లు, రోడ్లు. అంటే ఇంత మంచి గొప్ప నేచర్ కదా, ఎందుకు గవర్నమెంట్ పట్టించుకోలేదు ఇదంతా? ఈ గుడ్డినా కొడుకుది సెంట్రల్ గవర్నమెంట్. మన గవర్నమెంట్ అయితే దీన్ని ఇయ్యాలకు చేసింది. మన గవర్నమెంట్ నెట్లో పెట్టినది. ఇది చంద్రబాబు సీఎం అయినాక ఇక్కడికి వచ్చినాడు. అవి పాయింట్ కాడికి పోయి నెట్లో పెట్టినాడు. అప్పుడు ఎక్కడెక్కడ దేశాలు, రాష్ట్రాలు అన్నీ తెలిసింది. గండికోట అంటే చాలా టూరిస్టులు వస్తూ ఉంటారా? ఎప్పుడు ఎక్కువ క్రౌడ్ ఉంటుంది ఇక్కడ? జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. నవంబర్ లాస్ట్, జనవరి అప్పుడు ప్రత్యేకత ఏంటి? తగ్గుతారు. ఎందుకు అప్పుడు సందర్భం ఏమొస్తుంది? ప్రత్యేకత ఏంటి అప్పుడు? అప్పుడు ఇప్పుడు నుంచి వాటర్ ఫాల్ ఉంటుంది అక్కడ. పై నుంచి వాటర్ కింద పడేది. ఓకే.
ప్రత్యేకత అది వచ్చేసి ఆ పెన్నా రివర్. పెన్నా రివర్. ఓకే. ఇక్కడ ఉండడానికి సౌకర్యాలు అవన్నీ రూమ్స్ కానీ రూమ్స్ ఉన్నాయి, టెంట్లు ఉన్నాయి. టెంట్లు కూడా ఉన్నాయా? ఉన్నాయి. ఇంకా అప్పుడు ప్రత్యేకం ఏంటంటే ఆ టెంట్లకు వచ్చారు ఇతర రాష్ట్రాల వాళ్ళంతా. శనివారం అంతా ఫుల్ వస్తారు. అది శనివారం నైట్ అంతా క్యాంప్ ఫైర్లు వేసుకుని ఎంజాయ్ చేసుకుని ఆదివారం ఉదయం చూసుకుని తిండికి ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ. తిండి రూమ్కి ప్యాకేజ్ ఇచ్చి వాడే మొత్తం ఏర్పాటు చేశారు. సో ఒకప్పుడు అభివృద్ధి లేదు కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి చొరవ తీసుకోవడం వలన ఇక్కడ అభివృద్ధి అనేది టూరిజం ప్లేస్ మన గవర్నమెంట్ టూరిజం తీసుకున్న తర్వాత దీనికి డెవలప్మెంట్ స్టార్ట్ చేస్తున్నారు. ఓకే. అంటే ఇప్పుడు ప్రాంతాలకు దీనికి రాగలుగుతారా ఇక్కడికి? ఇప్పుడు వచ్చే జనాలు ఎక్కడ ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ ఉండొచ్చు కదా? ఉండొచ్చు. ఏసీ రూమ్ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి, టెంట్ హౌస్ ఉంది. మీకు ఏం కావాల్సిన దొరుకుతుంది. మీ పేరు బాబాయ్? గురుస్వామి. గురుస్వామి. థ్యాంక్ యూ స్వామి. ఓకే సార్.